నమస్తే వెల్కమ్ టు ప్రజా ప్రతినిధి న్యూస్. ఆర్ఆర్ ఇమేజింగ్ ఫీటల్ మెడిసిన్ సెంటర్ను సూర్యాపేటలో ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ అత్యధిక సేవలతో కూడిన హాస్పిటల్ ప్రారంభించడం అభినందనీయమని డాక్టర్ మట్ట రాకేష్ చందు రేవతి మాట్లాడుతూ అల్ట్రా స్కానింగ్, సిటీ స్కానింగ్లు 24 గంటలు ఉంటాయని, ప్రెగ్నెంట్ మహిళలు అత్యాధునిక స్కానింగ్ మిషన్స్, అనుభవజ్ఞులైన టెక్నీషియన్స్ అందుబాటులో ఉంటారని, అందరూ ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలని కోరారు. यही पाएगा అందరికీ నమస్కారం. నేను డాక్టర్ మట్టా రాకేష్, గ్యాస్ట్రెంటాలజిస్ట్. మా వైఫ్ డాక్టర్ చందు రేవతి, రేడియాలజిస్ట్. ఈరోజు మన సూర్యాపేట పట్టణంలో ఆర్ఆర్ ఇమేజింగ్ అండ్ ఫీటల్ మెడిసిన్ సెంటర్ మంత్రివర్యులు డాక్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి చేత ఓపెన్ చేయడం జరిగింది. మన సెంటర్ నందు అల్ట్రాసౌండ్ మరియు సిటీ సర్వీసెస్ 24/7 అవైలబుల్లో ఉంటాయి. సిటీ మెయిన్గా 96 సీమెన్స్ లీటీ, అల్ట్రాసౌండ్ వచ్చేసి మన దగ్గర జీఈ మిషన్ మెయిన్గా ప్రెగ్నెంట్ ఫీమేల్ స్కాన్స్కి దీంట్లో బెటర్గా ఉంటుంది. సెకండ్ వచ్చేసి సామ్సంగ్ V8 ఉంది. సో అందరూ ఈ యొక్క సర్వీసెస్ని ఉపయోగించుకోగలరు. మనం ఇక్కడికి వచ్చేసిన ప్రముఖ పౌరులకి ప్రత్యేకంగా ఆహ్వానించిన పుల్లయ్య గారు, వారి కుమారుడు రాకేష్, వారి కోడలు రేవతి గారు, మరి మార్కెట్ కమిటీ చైర్మన్ వేణారెడ్డి గారు, లైబ్రరీ కమిటీ చైర్మన్ మరి చాలా మంది ప్రముఖ పౌరులు, మరి మీరందరూ మీడియా మిత్రులు, ఎస్పీ గారు, అందరికీ నమస్కారం. ప్రత్యేకంగా పుల్లయ్య గారితో నాకున్న ఒక 30 ఏళ్ల అనుబంధంతో నాకు యాక్చువల్లీ వాస్తవంగా ఇప్పుడు ఢిల్లీ పోవాలి, కానీ ఇక్కడ వారి ప్రోగ్రాంకి హాజరయ్యే విధంగా నేను నా ప్రోగ్రాం అడ్జస్ట్ చేసుకుని ఉదయం హైదరాబాద్ 5:30 నుంచి 5:30 బయలుదేరి రావడం జరిగింది. అంటే అది ఏం చెప్తున్నా అంటే దీనికి అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నామని. సూర్యాపేట్ నడిబొడ్డున ఏర్పడుతున్న ఈ ఆర్ఆర్ ఇమేజింగ్ అండ్ ఫీటల్ మెడిసిన్ డయాగ్నోస్టిక్ సెంటర్ ప్రారంభోత్సవం కావడం సూర్యాపేట్ పట్టణంలో మరి ప్రజలందరికీ ఎంతో ఉపయోగపడుతుందని చెప్పి నేను భావిస్తున్నాను. ప్రజల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన డాక్టర్ రాకేష్ గారికి, డాక్టర్ రేవతి గారికి, వారి కుటుంబ సభ్యులందరికీ కూడా నా అభినందనలు, శుభాకాంక్షలు. ఈ మెడికల్ సెంటర్ ద్వారా జనం అందరికీ, ప్రజలందరికీ కూడా మేలు కలగాలని చెప్పి ఆశిస్తున్నాను, ప్రార్థిస్తున్నాను. మై బెస్ట్ విషెస్. థ్యాంక్ యూ సార్. ఈ ఓనర్స్కి, మరి మీరందరికీ కూడా, మరి పుల్లయ్య గారి కుటుంబ సభ్యులకి నా శుభాకాంక్షలు, అభినందనలు. ఇంకొక ముఖ్యమైన ప్రకటన, 20